రోబోటిక్స్, డ్రోన్స్, 3D ప్రింటింగ్, సరికొత్త ఆలోచనలు, నూతన ఆవిష్కరణలు. 44 సంవత్సరాలుగా డాన్ బాస్కో స్కూల్ అఫిలియేటెడ్ టు CBSE న్యూ ఢిల్లీ, గురునానక్ రోడ్, విజయవాడ. అడ్మిషన్స్ కోసం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు విజయ్. తమిళనాడులో మళ్లీ ద్రవిడ మోడల్ ప్రభుత్వమే ఏర్పడుతుందని సీఎం స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో 234 స్థానాలకు గాను 200కు పైగా సీట్లతో తమ కూటమి విజయం సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు ఆయన. 2026లోనే కాదు 2013లో కూడా తమ జైత్ర యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలను తమిళనాడు ఆత్మగౌరవానికి, ఢిల్లీ పెత్తనానికి మధ్య జరుగుతున్న పోటీగా స్టాలిన్ అభివర్ణించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టానికి మంగళవారం తెరపడనుంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రత్యర్థి పార్టీలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రధాని మోదీతో పాటు బీజేపీ అనుసరిస్తున్న విధానాలు, మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ అంశాలపై స్టాలిన్ ఒక ఛానల్ ఇంటర్వ్యూలో స్పందించారు. డిఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ విజయయాత్ర 2026 ఎన్నికల్లోనే కాదు 2031 ఎన్నికల్లోనూ కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో మా కూటమి 200కు పైగా సీట్లు గెలుస్తుందనే పూర్తి నమ్మకం ఉందని, తమిళనాడు ప్రజల మద్దతుతో మే నెలలో ద్రవిడ మోడల్ 2.0 ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. మా ప్రభుత్వం ద్రవిడ నమూనాతో 5 ఏళ్ల పాటు పనిచేస్తుంది. ఎన్నో చారిత్రాత్మక ప్రాజెక్టులను తమిళనాడు నలుమూలలకు తీసుకువెళ్ళింది. నేను ప్రచార కార్యక్రమాలకు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నన్ను ఆప్యాయంగా స్వాగతించారు. ద్రవిడ నమూనా ప్రభుత్వ ప్రాజెక్టుల వల్ల తమకు కలిగిన ప్రయోజనాల గురించి ప్రజలే నాకు వివరించారు. కుటుంబ పెద్దగా ఉండే 1.31 కోట్ల మంది మహిళలకు ప్రతి నెల 1000 రూపాయల చొప్పున అందించే మகளிர் ఉరిమై పథకం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించే విడియార్ పయనం పథకం, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి అల్పాహార పథకం, ప్రభుత్వ బడుల్లో చదువుకుని కాలేజీల్లో చేరిన అమ్మాయిలకు నెలకు 1000 రూపాయలు అందించే పుదుమయ్య పెన్ పథకం, ప్రభుత్వ బడుల్లో చదువుకుని కాలేజీల్లో చేరిన అబ్బాయిల కోసం తమిళ పుదల్వన్ పథకం, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి కోసం నాన్ ముదల్వన్ పథకం, ప్రజల ఇంటి వద్దకే వైద్య సేవలను పంపే మక్కలై తేడి మురుత్వం పథకం వంటివి మేం అమలు చేస్తున్నాం. ఇవన్నీ ద్రవిడ నమూనా సంక్షేమ పథకాలే. రాష్ట్రంలో వీటి పరిధిలోకి రాని ఇల్లు అనేది ఏదీ లేని పరిస్థితిని మేం సృష్టించాం. అందుకే మళ్ళీ మా ప్రభుత్వాన్నే ప్రజలు కోరుకుంటున్నారు. ఈ విషయంలో మాకంటే ప్రజలకే ఎక్కువ ఉత్సాహం ఉంది. ఇక తమిళనాడు అంతటా మా ప్రభుత్వానికి ప్రజల నుంచి స్పష్టమైన మద్దతు లభిస్తోంది అని తెలియజేశారు ఆయన. ఈ ఎన్నిక మా ప్రత్యర్థి ఎవరనే దాని గురించి కాదు, తమిళనాడు ప్రత్యర్థి ఎవరు అనే దాని గురించే. తమిళనాడు హక్కులను లాక్కొని రిమోట్ కంట్రోల్తో ఢిల్లీ నుంచే పాలించాలని చూస్తున్నారు. ఈ ఎన్నికలు ఢిల్లీ టీం, తమిళనాడు టీం మధ్య జరుగుతున్నాయని తెలియజేశారు ఆయన. Don Bosco CBSE School, Guru Nanak Road, Vijayawada. For the first time in Vijayawada, robotics, AI, drone making, 3D printing introduced in the school curriculum. For admissions, contact 8125265651. ప్రధాని మోదీ మొసలి కన్నీళ్లను ప్రజలు నమ్మరు. లోక్సభ, అసెంబ్లీలో మహిళలకు 33% రిజర్వేషన్లను కల్పించే చట్టాన్ని ఆమోదించడానికి 2023లో కేంద్ర ప్రభుత్వానికి డిఎంకే సహా ప్రతిపక్ష పార్టీలన్నీ సహకరించాయి. ఆ చట్టం అమలును 31 నెలల పాటు ఎందుకు ఆపేశారు? దానికి ఇప్పటిదాకా మోదీ ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. 2023లో ఆమోదాన్ని పొందిన మహిళా కోటా చట్టాన్ని ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ నియోజకవర్గాల ప్రాతిపదికన అమలు చేయడానికి ఎలాంటి ఆటంకమూ లేదు. అలాంటప్పుడు ఆ చట్టాన్ని ప్రతిపక్ష పార్టీలు అడ్డుకున్నాయని ప్రధాని మోదీ ఆరోపించడం తప్పు. తమిళనాడు సహా అనేక రాష్ట్రాల రాజకీయ హక్కులను హరించే నియోజకవర్గాల పునర్విభజన చట్టాన్ని ఆమోదింప చేయడానికి ప్రధాని మోదీ కుట్ర పన్నుతున్నారు. పార్లమెంటులో ఆ బిల్లు వీగిపోయిందనే నిరాశతో ఆయన పుకార్లను వ్యాప్తి చేయిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. కేంద్రంలో మోదీ సర్కార్ ఏర్పడిన తొలి టర్మ్ను ఓసారి పరిశీలిద్దాం. ఆ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే లోక్సభలోని మెజారిటీ సీట్లను గెలుచుకుంది. ఇప్పుడు ఆ పార్టీ తన ప్రభావాన్ని కోల్పోయింది. వివిధ పార్టీల మద్దతుతో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపే స్థితికి బీజేపీ చేరింది. అంటే ఆ పార్టీ ఎదగలేకపోయింది. ప్రస్తుతం బీజేపీ వృద్ధి బాటలోనో విజయాల బాటలోనో లేదు.
ఓటమి పతనం దశల్లోనే ఉంది. ఇక తమిళనాడులో ఆ పార్టీ ఎన్నటికీ ప్రభావాన్ని చూపలేదని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని మా ప్రభుత్వంతో కేవలం ఘర్షణను కోరుకుంటుంది. అందులో భాగంగానే తమిళనాడుకు విపత్తు సహాయ నిధులు, విద్యా నిధులు మొదలైన అన్ని అభివృద్ధి ప్రాజెక్టుల నిధులను నిలిపివేసింది. తమిళనాడును మోసం చేయాలనే ఉద్దేశంతో బీజేపీ ఉంది. మా అభివృద్ధిని అడ్డుకోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆటంకాలను సృష్టించినప్పటికీ మేం వాటన్నిటినీ అధిగమించాం. 11.19% వృద్ధి రేటును సాధించాం. నేడు భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా నిలిచాం. నీట్, జాతీయ విద్యా విధానం వంటి అంశాలపై మేం ప్రస్తుతానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. కేంద్రంలో డిఎంకేతో కూడిన ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పుకొచ్చారాయన.